హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిల్మ్ మీ మోజీ. ఈరోజు ఈ వీడియోలో దేవరా పార్ట్ 2 ఎందుకు చూడాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉంటాయి. ఇంకా మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ స్కిప్ దిస్ వీడియో. ఓకే, మన కొరటాల శివ గారు మూవీని కొంచెం వీక్గా ప్రజెంట్ చేసినా కానీ పార్ట్ 2కి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని వదిలేశారని అనిపిస్తుంది. అవేంటో చూద్దారండి. ఇక పాయింట్ 1కి వస్తే, మూవీ స్టార్టింగ్లో యతి తర్వాత నెంబర్ 2 అనే వ్యక్తిని యతి ఏమైపోయాడు అని అజయ్ ఇంట్రాగేషన్ చేసినప్పుడు తను ఒక విషయం చెప్తాడు. యతి మురుగన్ అనే వ్యక్తిని కలవడానికి వెళ్ళి తిరిగి రాలేదు అని చెప్తాడు. అయితే యతి ఎందుకు తిరిగి రాలేదు? అతన్ని దేవరా చంపేశాడా? సముద్రంలో ఉన్న శవాలు యతివి మరియు వాళ్ళ మనుషులవా అనే విషయం పార్ట్ 2లోనే తెలవాల్సి ఉంది. మీరు గమనిస్తే సముద్రంలో ఉన్న శవాలలో ఒక శవానికి సూట్ వేసి ఉంటుంది. అది యతి శవం కూడా అయి ఉండొచ్చు. ఇక పాయింట్ 2కి వస్తే, ఇంటర్వెల్ ఫైట్లో బాగా గమనిస్తే కుంజరను దేవ చంపకుండా వదిలేసినట్టు కనిపిస్తుంది. కానీ ఎర్ర సముద్రం వాళ్ళు వచ్చి చూసేసరికి కుంజర చనిపోయి ఉంటాడు. అయితే కుంజరను దేవర చంపకపోయి ఉంటే కుంజరను చంపింది ఎవరు అనే విషయం కూడా పార్ట్ 2లో మనకు తెలియాల్సి ఉంది. ఇక మూడో పాయింట్కి వస్తే, దేవర చనిపోయాడా లేదా? ఇంటర్వెల్ ఫైట్లో దేవర నిజంగా చనిపోయి ఉంటే యతి అండ్ టీంని ఎవరు చంపారు, మురుగన్ని ఎవరు చంపారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఒకవేళ దేవర నిజంగా చనిపోయి ఉంటే దేవర స్థానంలో వచ్చిన వరాని దేవర తల్లి ఎందుకు గుర్తించలేకపోయింది? రూపాలు ఒకటే అయినా స్పర్శతో కన్న తల్లి కన్న కొడుకుని గుర్తుపట్టే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఆ సీనులో నిజంగానే దేవరా వచ్చాడా అనే అనుమానం కలుగుతుంది. ఈ విషయం కూడా పార్ట్ 2లోనే తెలుస్తుంది అందరికీ. ఇక చివరి పాయింట్కి వస్తే, దేవర మూవీ క్లైమాక్స్లో దేవర తన కొడుకు వరా చేతుల మీద చనిపోవడం మనం చూస్తాము. కానీ ఇంటర్వెల్ ఫైట్ లొకేషన్, దేవర చనిపోయిన లొకేషన్ చూస్తే ఒకేలా ఉండవు. దీన్ని బట్టి చూస్తే దేవర ఎర్ర సముద్రం వదిలి వెళ్ళిన తర్వాత చనిపోయాడని మనకి క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఆ సిచ్యువేషన్ ఏమిటి, ఆ సిచ్యువేషన్ ఎలా జరిగింది, ఆ సిచ్యువేషన్లోకి వర ఎలా వచ్చాడు, అసలు దేవర చనిపోయాడా లేదా అనే ఇలాంటి విషయాలు చాలా విషయాలు క్లారిటీ తెలియాల్సి ఉంది. సో ఈ పాయింట్స్ కోసమైనా మనం దేవర పార్ట్ చూడాలని అనే ఉత్సాహం, ఇంట్రెస్ట్ రెండూ కలుగుతాయి. సో ఇది ఫ్రెండ్స్, దేవరా పార్ట్ 2 ఎందుకు చూడాలి అనే దానికి నా అనలైజేషన్. ఇది కేవలం మూవీ చూసిన తర్వాత నా అనాలిసిస్ మాత్రమే. ఒకవేళ పార్ట్ 2 గురించి మీరేమైనా అనలైజ్ చేసి ఉంటే వాటిని కామెంట్స్లో తెలపండి. ఇంకా దేవరా మూవీ ఎవరైతే చూడలేదో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.